నమస్తే, నా పేరు కోపల్ల ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. తెలంగాణ బీజేపీలో ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జరిగింది. అదేమిటంటే మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేతులు కలిపారు. మీడియా ముందు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు హత్తుకున్నారు. ఇది ఇంట్రెస్టింగ్ ఎలా అవుతుంది అంటే, చాలా కాలంగా వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఉప్పు నిప్పులాగా ఉన్నాయి. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారు, పార్టీ సమావేశాల్లో ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకున్నారు, కార్యకర్తల సమావేశాల్లో ఒకళ్ళపై ఒకళ్ళు ఆరోపణలు ప్రత్యారోపణలు కూడా చేసుకున్నారు. ఒకరు సమావేశంలో ఒకరుంటే మరొకరు గైర్హాజరయ్యే పరిస్థితి ఉంది. అంటే మొహాలు చూసుకోవడానికి కూడా వీళ్ళిద్దరు ఇష్టపడటం లేదు. ఇది చాలా కాలంగా జరుగుతున్న వ్యవహారం ఇదంతా కూడా. ఈ విషయం పార్టీలో బయట అందరికీ తెలిసిన విషయం. జాతీయ నాయకత్వానికి కూడా వీళ్ళ మీద రిపోర్ట్లు ఉన్నాయి. చాలామంది వీళ్ళిద్దరిని ఏకం చేయాలని, చేతులు కలిపి ఏకతాటిపైకి తీసుకురావాలని, ఇద్దరి మధ్య సయోధ్య చేయాలని రకరకాల ప్రయత్నాలు చేశారు. అవన్నీ ఫెయిల్ అయినాయి. నరేంద్ర మోదీ కూడా నేతల మధ్య భిన్నాభిప్రాయాలు లేదంటే విభేదాలు ఇటు అనేక అంశాల మీద తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. అయినా కానీ వీళ్ళ మధ్య పెద్దగా సయోధ్య అయితే కుదరలేదు. వీళ్ళిద్దరే కాదు, ఇటువంటి విభేదాలు ఉన్నటువంటి వాళ్ళు నేతలు చాలామంది ఉన్నారు. ఇంకా కూడా కిషన్ రెడ్డితో పడని వాళ్ళు ఉన్నారు, బండి సంజయ్తో పడని వాళ్ళు ఉన్నారు, ధర్మపురి అరవింద్తో పడని ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలకి ఎంపీలకి మధ్య పడట్లేదు. ఇది ఒక పెద్ద గందరగోళంగా ఉంది ఈ పార్టీలో. ఇన్ని గందరగోళాల మధ్య అభయ్ పాటిల్ అని తెలంగాణ ఇన్ఛార్జి హైదరాబాద్కు వచ్చారు. పార్టీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ ఇంట్లో భేటీ అయ్యారు. బండి సంజయ్ని, ఈటల రాజేందర్ను ప్రత్యేకంగా పిలిపించుకుని భేటీ అయ్యారు. దాదాపు 1 గంటన్నర 2 గంటల పాటు జరిగినటువంటి బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో వీళ్ళిద్దరికీ అధిష్టానం తరపున చెప్పవలసిందంతా కూడా చెప్పారట. పార్టీ వర్గాల సమాచారం ఏమిటంటే, వీళ్ళిద్దరి పనితీరు మీద జాతీయ నాయకత్వం చాలా సీరియస్గా ఉంది అన్న విషయాన్ని వీళ్ళకి తెలియజేశారు. వీళ్ళ పద్ధతి మార్చుకోకపోతే, విభేదాలను పక్కన పెట్టి చేతులు కలిపి పార్టీ పటిష్టత కోసం పని చేయకపోతే ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వస్తుంది అని జాతీయ నాయకత్వం చెప్పింది, తన ద్వారా చెప్పిస్తోంది అన్న విషయాన్ని అభయ్ పాటిల్ వీళ్ళిద్దరికీ చాలా స్పష్టంగా వివరించినట్లు సమాచారం. దాంతో ఏమి చేసేది లేక సమస్య ఇలానే కంటిన్యూ చేసుకుంటూ పోతే నిజంగానే జాతీయ నాయకత్వం అన్నంత పని చేస్తుందేమో అన్నటువంటి బెరుకుతో వీళ్ళిద్దరూ చేతులు కలిపారని పార్టీ వర్గాల సమాచారం. ఇద్దరు చేతులు కలిపారు అనడానికి ఏమిటంటే, ఆ తర్వాత మీడియా సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తామిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని, తామిద్దరూ పార్టీ పటిష్టత కోసమే పనిచేస్తున్నామని ఒకళ్ళకొకళ్ళు హత్తుకుని మీడియాకు ఫోజులు ఇచ్చారు. మరి చేతులు కలపటం, హత్తుకుని ఫోజులు ఇవ్వటంలో నిజాయితీ ఉందా? 2028 ఎన్నికల వరకు వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తారా? మిగతా నేతల మధ్య విభేదాలను పక్కన పెట్టి వాళ్ళు కూడా ఇలాగే కలిసి పనిచేస్తారా? ఇవన్నీ కూడా చూడాల్సిన విషయమే. ఎందుకంటే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇదే విషయాన్ని అనుమానం వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలోకి ఎలా వచ్చేస్తుంది అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈటెల బండి చేతులు కలిపేస్తే అధిష్టానం ఒప్పుకుని వీళ్ళందరినీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మిగతా వాళ్ళు కలిసిపోయినట్టుగా భావిస్తుందా అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనుమానం కూడా ఆయన వ్యక్తం చేశారు. వీళ్ళిద్దరు కలిస్తే పార్టీ పటిష్టమైపోయినట్లయినా? రాష్ట్రం అంతా కూడా పార్టీ పటిష్టంగా ఉందా? జీహెచ్ఎంసీలో పార్టీ ఏ స్థాయిలో పటిష్టంగా ఉందో అందరికీ తెలిసిందే కదా అని రాజాసింగ్ ప్రశ్నలు కురిపించారు. రాజాసింగ్ మాటల్లో అర్థమవుతున్నది ఏంటంటే, ఇద్దరు నేతలు కలిసినంత మాత్రాన పార్టీ అధికారంలోకి రాదు. జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినా కూడా పార్టీ అధికారంలోకి రాదు. పార్టీ చాలా బలహీనంగా ఉంది అన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు. మరి రాజాసింగ్ మాటలు నిజమవుతాయా, లేకపోతే వీళ్ళిద్దరూ చేతులు కలిపిన కారణంగా పార్టీ మిగతా నేతలందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి అధికారంలోకి తీసుకువచ్చే దిశగా పార్టీని పటిష్టం చేస్తారా? చూడాలి. థ్యాంక్ యూ.